ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయమున మిక్కిలి ప్రేమతో మీకు శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క నడిపింపు, ప్రత్యేకముగా పరిశుద్ధాత్ముని యొక్క కాపుదల, భద్రత మీతో కూడా ఈ దినమంతా ఉంటుంది అని యేసు నామములో నేను చెప్పుచున్నాను. మరలా మిమ్మలను కలుసుకోవడం మిక్కిలి సంతోషం. ప్రియులారా, పరిశుద్ధాత్మునితో అనుదినము అను ఈ క్లుప్త సందేశం మీకు గత దినాలలో మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని ఎరిగి నేను అలాగూ గ్రహించి ప్రభువును మహిమపరుస్తున్నాను. ఇలాగూ ఏదో ఒక రీతిగా సందేశములు మీకు వచ్చేటప్పుడు వెంటనే మీరు మీకు తెలిసిన వారికి షేర్ చేసేటప్పుడు వారు మీ వలె ధన్యులుగా భాగ్యవంతులవుదురు. బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, మన సంఘ విశ్వాసులు అందరికీ పంపవచ్చు. సరే, వాక్యములోనికి వెళ్దాం. ఈరోజు ప్రభు ఏమి మాట్లాడనయ్యున్నారు? అపోస్తలుల కార్యములు 8:8 అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఆ పట్టణములో మిగుల సంతోషములో రకరకాలు. ఒక వ్యక్తి యొక్క సంతోషం, ఇద్దరు వ్యక్తుల సంతోషం, కుటుంబం అంతా అనుభవించేటువంటి సంతోషం, ఇలాగూ రకరకాల సంతోషాలున్నాయి. ఇక్కడ చెప్పబడింది 8వ వచనములో ఆ పట్టణమంతా మిగుల సంతోషం. అలాగైతే ఆ పట్టణములో ఆ సంతోషమునకు కారణం ఎవరు అని గమనిస్తే ఆ 8వ అధ్యాయములో మీకు తెలుసు, ఫిలిప్పు అనబడినటువంటి ఒక సువార్తికుడు వెళ్ళి ఆ యేసు నామములో ప్రసంగిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. అక్కడ ఉన్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాడు. ప్రజలు ప్రభువును అంగీకరిస్తున్నారు. మారు మనసు కార్యాలు జరుగుతున్నాయి. స్వస్థత, విడుదల కార్యాలు జరుగుతున్నాయి. పాపులు మారు మనసు పొందుతున్నారు. అందువలన ఆ పట్టణములో మిగుల సంతోషం. సరే, ఈ సంతోషమునకు కారణం ఎవరు అన్నట్లయితే ఫిలిప్పు కాదు, ఆ ఫిలిప్పులో ఉన్న కార్యము చేసే పరిశుద్ధాత్ముడు. ఈ దినాలలో ఆ సంతోషమును ప్రభు మీకిచ్చుటకు ఇష్టపడుతున్నాడు. సరేనా? ఈ ఉదయకాలమందు ఆ సంతోషమును ప్రభు యొద్ద మీరు అడగండి. అలాగైతే దీని యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో చెప్పాలి కదా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 120 మంది ఆ యొక్క మేడగది మీద కూర్చున్నప్పుడు వారి మీదికి కుమ్మరింపబడిన ఆ పరిశుద్ధాత్మాభిషేకం, ఆ తరువాత 3000, 5000 మంది విస్తారమైన ప్రజలు ఇలాగూ లెక్కలేనంత మట్టుకు వ్యాపించి అన్ని పట్టణములకు ఒక నిప్పు వలె వ్యాపించడం ప్రారంభమైంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే పరిశుద్ధాత్ముని మహిమగల కార్యం. 1904వ సంవత్సరమున ఇంగ్లాండ్ ప్రక్కన వేల్స్ దేశములో ఈవాన్స్ రాబర్ట్స్ అను ఒక వ్యక్తి మీదికి పరలోకపు అగ్ని దిగింది. వ్యక్తిగతముగా ప్రార్థించాడు. వేల్స్ దేశమంతా ఒక ఉజ్జీవం ప్రారంభమై సారాయి దుకాణములు మూయబడ్డాయి, సినిమా హాళ్ళు మూయబడ్డాయి, ఆ యొక్క డ్యాన్స్ ప్రోగ్రాములు మూయబడ్డాయి. పట్టణమంతా సంతోషం. మీరు ఈ సంతోషములో మీరు పాలిభాగస్తులవ్వాలని నా ఆశ. సరేనా? అభిషేకములో నింపబడండి, ఆత్మవశులు కండి. సమయము దొరికినప్పుడంతా మీ కుటుంబంతో కలిసి ప్రార్థించండి. వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మనితో మీరు మనసు విప్పి మాట్లాడండి. ఆ సంతోషం మొదట మిమ్ములను నింపుతుంది. మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారో మీలో ఉన్నటువంటి ఆ దైవికమైన సంతోషం ఎదుటివారిలోనికి వెళ్తుంది, మీకు తెలియకుండానే వ్యాపిస్తుంది. అంటారు, మీరు మాట్లాడితే నాకు సంతోషం ఆదరణగా ఉంది. అది అనాయింటింగే సీక్రెట్. ప్రార్థించుదామా ఆ కృప కొరకు? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆ రోజు సమరయ పట్టణమంతా సమాధానము కలిగినట్లుగా ఇప్పుడు నా ప్రియ సహోదరి సహోదరుల మధ్యలో ప్రభువా సంతోషము రావాలి. ఆ సంతోషము చేత దేవ ఇంటిలో ఉన్న వారినందరినీ ఆవరించాలి. వారిని బట్టి పట్టణములు, గ్రామములలోనికి సంతోషం వెళ్ళాలి. ప్రభువా, అలాగే ఆశీర్వదించి ఈ దినమంతా మీ బిడ్డలను సంతోషములో ఉంచుకొనండి అయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.